సో ఫ్రెండ్స్, ఇది మనకి పోకో M2. ఈరోజు అయితే మనం ఇందులో గేమింగ్ రివ్యూ అయితే చూద్దాము. ఈ ఫోన్లో ఇంకా మనకి G80 ప్రాసెసర్ వస్తుంది. గేమ్స్ని అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో ఫస్ట్ మనము స్టార్ట్ చేసే ముందు ఇక్కడ చెక్ చేయొచ్చు. బ్యాటరీ వచ్చేసరికి మనకి 61% ఉంది అండ్ టైం వచ్చేసరికి మనకి 10:42 అవుతుంది. ఒక 30-40 మినిట్స్ గేమ్ అయితే ఆడదాము. అండ్ ఇక్కడ టెంపరేచర్ చూసుకుంటే మనకి 30.4 చూపిస్తుంది. సో ఒకసారి మళ్ళీ మనం టెంపరేచర్ కూడా చెక్ చేద్దాము. మామూలుగా మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 30 వరకు అయితే చూపిస్తుంది టెంపరేచర్. అండ్ రూమ్ టెంపరేచర్ చూసుకుంటే మనకి 25 వరకు అయితే ఉంది రూమ్ టెంపరేచర్. సో ఫస్ట్ అయితే మనం లైట్ గేమ్స్తో స్టార్ట్ చేద్దాము. లైక్ సబ్వే సర్ఫర్స్ అయితే చూద్దాము. సో దాని తర్వాత కొంచెం ఇంటెన్సివ్ గేమ్స్ అయితే ఆడదాము. సో ఫస్ట్ సబ్వే సర్ఫర్స్ చూసుకుంటే సో మనకి గేమ్ అయితే బాగానే, అంటే ఇది పెద్ద ఎక్కువ ఇంటెన్సివ్ గేమ్ అయితే కాదు, బట్ గ్రాఫిక్స్ కొంచెం బాగానే ఉంటాయి. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి అని టెస్టింగ్ కోసం చూస్తున్నాను. సో గేమ్ అయితే స్మూత్గానే హ్యాండిల్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం చెక్ చేయొచ్చు కదా. మ్యాక్సిమం దీనికైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మనకి ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది దీన్ని అయితే. సో జస్ట్ ఊరికే ప్రాసెసర్ని హీట్ పెంచడానికి అనుకున్నాము ఈ గేమ్. హీట్ అంటే అదే కొంచెం ప్రాసెసర్లో టెంపరేచర్ పెంచడానికి ఇలాగా. సో మనకి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అయితే అయింది. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాటరీ చెక్ చేయొచ్చు. బ్యాటరీ టెంపరేచర్ చూసుకుని మనకి 35.4 అయితే చూపిస్తుంది. బ్యాటరీ అండ్ 15%కి అయితే డౌన్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బైక్ సైడ్ కూడా 34 మ్యాక్సిమము. జస్ట్ కొంచెం కెమెరా మాడ్యూల్ దగ్గర అయితే 35-36 వరకు అయితే వెళ్ళింది. చూశారు కదా, ఇక్కడ మనం చూసుకుంటే 36 వరకు అయితే వెళ్ళింది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి ఫ్రంట్ కూడా అంతే, ఆల్మోస్ట్ 36 వరకు అయితే వెళ్ళింది. ఇప్పుడు సోనిక్ ఆడదాము, సోనిక్ డాష్. సో ఇది కూడా మంచి సో మనం సోనిక్ డాష్ కూడా 10 మినిట్స్ అయితే ఆడాము. అండ్ ఇప్పుడు టెంపరేచర్ చూసుకుంటే మనకి 37.6 అయితే చూపిస్తుంది, ఇది బ్యాటరీ టెంపరేచర్. అండ్ బ్యాక్ సైడ్ టెంపరేచర్ చూసుకుంటే మనకి 37 అంతే, 37 వరకు అయితే వెళ్ళింది. ఫ్రంట్ చూసుకుందాము. మనకి ఫ్రంట్ కూడా 37.6, 37.7 అలా ఉంది. ఇప్పుడైతే మనము కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఆడదాము. గేమ్స్ అన్నిటినైతే నేను మెమరీలో పెడుతున్నాను, చూస్తున్నాను ఎంతవరకు ఉంటాయని చెప్పి. సో ఇప్పుడు మనం కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఆడదాము ఒక 15-20 మినిట్స్. సో మనం ఇక్కడ చూడొచ్చు కదా, అయితే మనకి మీడియం అండ్ హైలో అయితే
సపోర్ట్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి హైలో పెట్టి అయితే గేమ్ ఆడదాము. On standby. Sentry gun ready for deployment. Sentry gun deployed. Predator missile awaiting orders. Sentry gun ready to deploy. Boom, boom. టెంపరేచర్ 40 వరకే తెలింది. అండ్ ఎవడు కనిపిస్తలేదండి. ఎక్కడ కొట్టుకుంటారు అందరూ? ఒక్కడు కూడా కనిపించలేదు మనకి. ఎక్కడ మర్రా? కనీసం రాండి ఎవడన్నా బయటికి కొడతామంటే. సో మొత్తానికైతే మనకి ఇప్పుడు టైము 11:28 అవుతుంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే 50% అయింది. అండ్ టెంపరేచర్ చూసుకుంటే 39.4 ఉంది. ఆల్మోస్ట్ మనము ఒక 20 minutes, ఒక హాఫ్ అన్ అవర్, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ పైన గేమ్ ఆడాము. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 40 వరకు కూడా వెళ్ళింది టెంపరేచరు. మ్యాక్సిమం 40 అంతే, కిందేం లేదు. జస్ట్ ఇక్కడ కొంచెం హీట్ అయింది అంతే, తప్ప ఏం లేదు. అండ్ ఫ్రంట్ కూడా చూసుకుంటే మనకి 39.6 అంతే. జస్ట్ మనకి ఇలాగైతే మనకి ఉంది. సో ఇది అనమాట మనకి గేమ్స్ అయితే మనకి బాగానే హ్యాండిల్ చేస్తుంది G80 ప్రాసెసర్. అండ్ థర్మల్ మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంది. బ్యాటరీ కూడా బాగానే ఉంది. ఆల్మోస్ట్ 40 minutes మనం ఆడితే జస్ట్ ఒక 12% వరకు అయితే బ్యాటరీ తగ్గింది. అండ్ టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ ఓన్లీ 40, మ్యాక్సిమం 40 రీచ్ అయింది. అంతకన్నా ఎక్కువైతే ఏం రీచ్ అవ్వలేదు. సో ఇది ఫ్రెండ్స్ మనకి Poco M2 గేమింగ్ రివ్యూ. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ హరి సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో.